ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి. దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధి పుణ్యక్షేత్రాల్లో శబరిమల శ్రీ అయ్యప్ప ఆలయం ఒకటి. శబరిమలకు దేశం నలుమూలలు నుంచి భక్తులు వస్తారు. అయ్యప్ప మాల వేసుకున్న భక్తులు 41 రోజులు దీక్ష తీసుకుని ఇరుముడి కట్టుకుంటారు. మాలధారణ చేసిన స్వాములు 41 రోజుల పాటు అత్యంత నియమ నిష్ఠలతో అయ్యప్పను పూజిస్తారు. దీక్ష సమయంలో అయ్యప్పలు ఈ కింది నియమాలు తప్పనిసరిగా పాటించాలి. అయ్యప్ప స్వామి మాల ధరించాలనుకునేవారు 3 రోజుల ముందు నుంచే పవిత్రంగా ఉండాలి. మద్యం, మాంసం తదితర దురలవాట్లకు దూరంగా ఉండాలి. మాలధారణకు తల్లిదండ్రులు, భార్య అనుమతి ఉండాలి. తల వెంట్రుకలు, గోళ్ళు ముందుగానే కత్తిరించుకోవాలి. మాల ధరించే రోజు పాదరక్షలు లేకుండా శుభ్రమైన దుస్తులను ధరించి నల్లని లుంగి, కండువా, చొక్కా, తులసిమాల తీసుకుని అయ్యప్ప ఆలయానికి వెళ్ళాలి. ఉదయం, సాయంత్రం 2 పూటల చన్నీటితో స్నానం చేయాలి. వేకువజామునే నిద్రలేచి పూజాస్థలాన్ని శుభ్రపరిచి బ్రహ్మ ముహూర్తాన అయ్యప్ప స్వామికి పూజ చేయాలి. తెల్లవారుజామునే స్నానం చేసి వస్త్రాలు శుభ్రపరుచుకుని క్రమం తప్పకుండా నుదుట చందనం రాసుకోవాలి. ధ్యానం చేయడం, అయ్యప్ప కీర్తనలు పాడటం, భజనలో పాల్గొనడం చేయాలి. ఈ 41 రోజులు క్షవరం చేసుకోవడం, గడ్డం గీసుకోవడం వంటి పనులు చేయకూడదు. అయ్యప్ప మాల వేసుకున్నవారు నలుపు రంగు దుస్తులు ధరించాలి. నలుపు శని దేవుడికి చిహ్నంగా భావిస్తారు. అది మాత్రమే కాకుండా అయ్యప్ప దీక్ష కార్తీక మాసం చలి రోజుల్లో వేసుకుంటారు. అందువల్ల శరీరానికి చల్లదనం లేకుండా వెచ్చదనం ఉండడం కోసం నలుపు రంగు దుస్తులు ధరిస్తారు. మాల ధరించిన వ్యక్తి భగవంతుడితో సమానం. అందువల్ల ఏకవచంతో సంబోధించకూడదు. స్వామి అని పిలవాలి. మాల ధరించిన సమయంలో ఎటువంటి దహన సంస్కార కార్యక్రమాలకు హాజరు కాకూడదు. 41 రోజుల బ్రహ్మచర్యాన్ని పాటించాలి. స్వాములు నేలపైనే నిద్రించాలి. పరుపులు, దిండ్లు, పాదరక్షలు వాడకూడదు. మనస వాచ కర్మన త్రికరణ శుద్ధితో బ్రహ్మచారిత్వం పాటించాలి. పగలు నిద్రించకూడదు. అయ్యప్ప దీక్షలో ఉండేవారు నేలపై నిద్రించడం వల్ల వెన్నునొప్పి సమస్యలు తొలగిపోతాయి. కండరాల బలపడేందుకు దోహదపడుతుంది. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. తెల్లవారుజామునే నిద్రలేచి చల్లని నీటితో స్నానం చేయడం వల్ల శరీరంలోని నాడీ వ్యవస్థ ఉత్తేజంగా మారుతుందని నమ్ముతారు. శివునికి ప్రీతిపాత్రమైన కార్తీక మాసంలో కఠిన నియమ నిష్ఠలతో అయ్యప్ప దీక్షలు చేపట్టడం జన్మజన్మల పుణ్యఫలంగా భావిస్తారు. భిక్షాటన చేసిన బియ్యంతోనే స్వయంగా వండుకోవాలి. అలా సాధ్యం కాని పరిస్థితుల్లో 41 రోజుల మండల దీక్ష పూర్తయ్యాక ఇరుముడి కట్టుకోవడానికి ముందు 5 ఇళ్లలో భిక్షాటన చేయవచ్చు. ఉల్లి, వెల్లుల్లి లేకుండా సాత్విక భోజనం చేయాలి. మాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తీయకుండా నిత్యం ఒక దేవాలయాన్ని దర్శించాలి. స్వామియే శరణం అయ్యప్ప అనే మంత్రాన్ని జపించాలి. అయ్యప్ప స్వామి దీక్షను అయ్యప్ప ఆలయంలో గాని ఇతర ఆలయాల్లో గాని తీసుకోవచ్చు. 108 పూసలతో గల తులసిమాలను ముందుగా అర్చన చేసి మూలమంత్రాన్ని గురుస్వాములతో గాని ఆలయ అర్చకులతో గాని ఉచ్చరించి దీక్షను చేపట్టాలి. దీక్ష పూర్తయి శబరిమలైకి వెళ్లి వచ్చే వరకు మాలను మెడలో నుంచి తీయకూడదు. దీక్షలో ఉన్న రోజుల్లో తమకు తోచిన విధంగా కనీసం 5 స్వాములకైనా భిక్ష ఏర్పాటు చేయాలి. ప్రతిరోజు అయ్యప్ప ఆలయంతో పాటు ఇతర ఆలయాలు దర్శించుకోవాలి. వ్యాపార వ్యవహారాల్లో అబద్ధాలు, తప్పులు చేయకూడదు. మధ్యాహ్నం సాత్విక భోజనం చేయాలి. రాత్రి అల్పాహారం తీసుకోవాలి. హోటళ్లలో, పెళ్లిళ్లలో, ఇతర ప్రాంతాల్లో భోజనం చేయకూడదు. తీసుకునే భిక్షలో అల్లం, వెల్లుల్లి, మసాలాలు వంటి దినుసులు ఉండకూడదు. అయ్యప్పలను ఎవరైనా భిక్షకు అంటే భోజనమునకు పిలిస్తే తిరస్కరించరాదు. అయ్యప్పలు నుదుట ఎప్పుడు విభూది, చందనము, కుంకుమ బొట్టు ఉండాలి. అయ్యప్ప స్వామి వారికి కర్పూరం ప్రీతి కనుక ఉదయం, సాయంత్రం కూడా కర్పూర హారతి ఇవ్వాలి. దీక్ష సమయంలో వయస్సు, హోదా, అంతస్తు సర్వము మరచి సాటి అయ్యప్పలకు పాదాభివందనము చేయుటకు వెనుకాడరాదు. దీక్షా సమయంలో తల్లిదండ్రులకు పాదాభివందనము చేయవచ్చును. కానీ దీక్షలేని ఇతరులకు పాదాభివందనం చేయరాదు. అయ్యప్ప మాల వేసుకున్నవారు సమయానికి నిద్రలేవడం. స్నానానంతరం పీఠం పెట్టిన ఆవరణ మొత్తం దీపకాంతులతో నింపేస్తారు. శరణు ఘోషతో మారుమోగిపోతుంది. శ్రద్ధగా పూజ చేయడం వల్ల క్రమశిక్షణ అలవడుతుంది. సామూహికంగా కలిసి ఉండటం ద్వారా క్రమశిక్షణ అలవడుతుంది.
ఇతర భక్తులతో ఇచ్చిపుచ్చుకునే స్వభావం మరింత పెరుగుతుంది. నిత్యం 2 పూటలా దుస్తులు మార్చడం ద్వారా పరిశుభ్రమైన దుస్తులు ధరించడం అలవాటవుతుంది. రుద్రాక్షలు అనేవి ఆ పరమేశ్వరుడు అయిన శివుని అంశ వలన ఉద్భవించినవిగా ప్రతీక. అందువలన రుద్రాక్షల మాలలు అన్నింటిలో శ్రేష్టమైనవిగా చెప్పుకుంటాము. రుద్రాక్షలు ధరించటం వలన మనకు చాలా మంచి ఫలితాలు అనగా భూత పిశాచ బాధలు తొలగుతాయి. అంతేకాక మన ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. రుద్రాక్ష అధిక కోపాన్ని తగ్గించి బీపీని కంట్రోల్ చేస్తుంది. ఎన్నో అనారోగ్య సమస్యలకు మంచి ఔషధంగా పనిచేస్తుంది. తులసి మాల విష్ణుమూర్తికి ప్రతీక. ఈ మాల ధరించటం వలన శరీరంలో వేడి తగ్గుతుంది. పగడమాల వలన రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. తామర పూసల మాల చర్మ వ్యాధులను దరిచేరనివ్వదు. అందుకే ఈ పరమ పవిత్రమైన మాలలకు పూజ, అభిషేకం చేసి ఆ మాలల యందు అయ్యప్ప స్వామిని ఆవహింపచేసి వాటిని ధరించి భక్తులు అందరూ శుద్ధిగా దీక్ష తీసుకుంటారు. ఈ వీడియో మీకు నచ్చితే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేసి